Romans 12:19. 21 Overcoming evil with good. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేసిన రోమా పత్రిక మరి మనం ధ్యానం చేసుకుంటున్నాం. 12వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు మంచి ద్వారా చెడును జయించడం. ఇందులో 10 విషయాలు కలవు. మొదటి విషయం స్పష్టమైన నిషేధం. వ్యక్తిగత ప్రతీకారం వద్దు. 19వ వచనం. పౌలు ఒక సూటి అయిన ఆజ్ఞతో ప్రారంభిస్తాడు. ప్రియులారా, మీ మీద మీకే పగ తీర్చుకోవచ్చు. ప్రియులారా అనే పదబంధం ఈ ఆజ్ఞ వెనుక ఉన్న సున్నితత్వాన్ని చూపిస్తుంది. పౌలు కఠినంగా మాట్లాడడం లేదు. ఆయన విశ్వాసులను ప్రేమతో సంబోధిస్తూ క్రీస్తులో వారి గుర్తింపును వారికి గుర్తు చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ ఉపదేశం దృఢంగా ఉంది. క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత ప్రతీకారానికి స్థానం లేదు. మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం అనేది ఒక సహజమైన మానవ ప్రతిస్పందన. మనల్ని మనం సమర్థించుకోవాలని, లెక్క సరిచేయాలని, లేదా వారు మనకు కలిగించిన బాధను ఇతరులకు కలిగించాలని మనం కోరుకుంటాం. కానీ పౌలు దీనిని నిషేధిస్తున్నాడు. విశ్వాసి న్యాయాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు. ఇది బలహీనత కాదు, ఇది విధేయత. ఇది పాపపు కోపము నుండి ప్రవర్తించడానికి నిరాకరించడం మరియు స్వయానికి బదులుగా దేవుడిని నమ్మడానికి కట్టుబడి ఉండడం. రెండవ విషయం సూత్రం దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. 19వ వచనం. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు. అయితే ఉగ్రతకు చోటు ఇవ్వండి. దీని అర్థం మనం పక్కకు తప్పుకుని ఆ పరిస్థితిని దేవుడే దిద్దడానికి అనుమతించాలి. విషయాలను మన చేతుల్లోకి తీసుకోవడానికి బదులుగా దేవుని నీతియుక్తమైన తీర్పు కోసం మనం చోటు కల్పిస్తాం. దేవుడు ప్రతిదీ సంపూర్ణంగా చూస్తాడు. ఆయన ఉద్దేశాలను, పరిస్థితులను మరియు ప్రతి తప్పు యొక్క పూర్తి స్థాయిని అర్థం చేసుకుంటాడు. భావోద్వేగం మరియు పాక్షిక అవగాహనతో నడిచే మానవ ప్రతీకారానికి భిన్నంగా ఆయన తీర్పు ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా ఉంటుంది. ప్రతీకారాన్ని నిరాకరించడం ద్వారా మనం అన్యాయాన్ని విస్మరించడం లేదు, సంపూర్ణంగా తీర్పు తీర్చే వానికి దానిని అప్పగిస్తున్నాము. మూడో విషయం హామీ. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 19వ వచనం. పౌలు దీనిని లేఖనంతో సమర్థిస్తున్నాడు. ఎలాగనగా ప్రతీకారము నాది, నేనే ప్రతిఫలం ఇచ్చేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇది ఒక శక్తివంతమైన వాగ్దానం. తప్పు చేసిన వారిని తానే చక్కదిద్దుతానని దేవుడే స్వయంగా ప్రకటిస్తున్నాడు. న్యాయం నిరాకరించబడదు, అది ఆలస్యం చేయబడి దేవుని చేతులకు అప్పగించబడుతుంది. ఇది విశ్వాసి గొప్ప ఓదార్పునిస్తుంది. మనం ప్రతీకార భారాన్ని మోయవలసిన అవసరం లేదు. దేవుడు తన పరిపూర్ణమైన సమయములో తనదైన రీతిలో ప్రతి లెక్కని సరిచేస్తాడు. ఇది ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది. ప్రతీకారం దేవునికి చెందినది కాబట్టి దానిని మన చేతిలోకి తీసుకోవడం అంటే మనకు చెందని స్థలములోకి అడుగు పెట్టడమే. 4వ విషయం శత్రుల పట్ల తీవ్రమైన ప్రతిస్పందన. 20వ వచనం. పౌలు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞని ఇస్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం పెట్టు, దాహంతో ఉంటే అతనికి నీరునివ్వు. మన శత్రువులకు హాని చేయడానికి బదులుగా మనం వారికి సహాయం చేయాలి. వారు అవసరంలో ఉంటే మనం ఆ అవసరాన్ని తీర్చాలి. ఇది నిష్క్రియంగా తప్పించుకోవడం కాదు, ఇది చురుకైన దయ. ఈ రకమైన ప్రతిస్పందన మానవ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. దీనికి రూపాంతరం చెందిన హృదయం అవసరం. ఇది దేవుని ప్రేమ మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. ఆయన తనను ఎదిరించే వారి పట్ల కూడా దయ చూపుతాడు. ఇలాంటి చర్యలకు హృదయాలను మెత్తపరచడానికి, శత్రుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు సహోద్యకు మార్గం తెరవడానికి శక్తి ఉంది.
ఐదవ విషయం ఫలితం. నిప్పుల కుప్పను పోయడం. 20వ వచనం. పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, ఎందుకంటే అలా చేయడం ద్వారా నీవు అతని తల మీద నిప్పుల కుప్పను పోస్తావు. ఈ వ్యక్తీకరణకు హాని కలిగించడం అనే అర్థం కాదు, కానీ దోషారోపణ కలిగించడం అనే అర్థం కాదు. శత్రు పట్ల దయతో కూడిన చర్యలు వారి మనస్సాక్షిని మేల్కొల్పి వారు చేసిన తప్పును గ్రహించేలా చేస్తాయి. ఒక వ్యక్తి శత్రుత్వాన్ని ఆశించి దానికి బదులుగా దయను పొందినప్పుడు అది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది వారి చర్యలను బహిర్గతం చేసి వారిని పశ్చాత్తాపానికి నడిపించవచ్చు. ఈ విధంగా దయ అనేది విధ్వంసానికి కాదు, పరివర్తనకు ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. ఆరవ విషయం, చివరి ఆజ్ఞ, మేలుతో కీడును జయించండి. 21వ వచనం. పౌలు ఈ సారాంశ ప్రకటనతో ముగిస్తాడు. కీడు చేత జయింపబడకుడి, మేలు చేత మేలుతో కీడును జయించుడి. ఇదే ఈ వాక్య భాగం యొక్క సారాంశం. విశ్వాసిని నియంత్రించడానికి లేదా ఓడించడానికి కీడు ఉద్దేశింపబడలేదు. మనం కోపం, ప్రతీకారం లేదా ద్వేషంతో స్పందించినప్పుడు మనం కీడుకు లోనవుతాము. కానీ మనం మంచితనం, దయ మరియు ప్రేమతో స్పందించినప్పుడు మనం కీడును జయిస్తాము. మనం దాని చక్రాన్ని విచ్ఛిన్నం చేసి అది మరింత వ్యాపించకుండా నిరాకరిస్తాము. మంచితనం బలహీనత కాదు, అది అదుపులో ఉన్న బలం. అది రూపాంతరం చెందిన జీవితం ద్వారా పనిచేసే దేవుని శక్తి. ఏడవ విషయం, విశ్వాసి అంతరంగంలో జరిగే పోరాటం. ఈ వాక్య భాగం ఒక అంతర్గత సంఘర్షణను వెల్లడిస్తుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్నదే సహజమైన కోరిక, కానీ దేవుని ఆత్మ మనలను వేరొక మార్గంలో నడిపిస్తుంది. విశ్వాసి ఏ ప్రభావాన్ని అనుసరించాలో ఎంచుకోవాలి. ప్రతీకారం కోరుకునే శరీరాన్ని, కృపను, కరుణను కలగజేసే ఆత్మను మనం దేవునికి లోబడి ఆయన స్వభావం మన ద్వారా వ్యక్తం అవ్వడానికి అనుమతించినప్పుడు విజయం లభిస్తుంది. 8వ విషయం, దేవుని న్యాయమును నమ్ముట. ఈ వాక్య భాగంలోని ఒక ముఖ్యమైన అంశం నమ్మకం. ప్రతీకారాన్ని విరమించుకోవాలంటే దేవుడు న్యాయవంతుడని మరియు ఆయన కార్యం చేస్తాడనే విశ్వాసం అవసరం. మనం దేవుని న్యాయాన్ని సందేహిస్తే విషయాలను మన చేతుల్లోకి తీసుకోవడానికి మనం శోధించబడతాం. కానీ మనం ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను విడిచిపెట్టి ఆయన పరిపూర్ణమైన తీర్పులో విశ్రమించగలం. ఈ నమ్మకం శాంతిని తెస్తుంది. అది మనల్ని ద్వేషభావం నుండి విడిపించి కోపం అనే భారాన్ని మోయకుండా జీవించడానికి అనుమతిస్తుంది. 9వ విషయం, క్రీస్తు వంటి జీవితపు సాక్ష్యం. కీడుకు మేలుతో ప్రతిస్పందించడం అనేది ఒక విశ్వాసి ఇవ్వగల బలమైన సాక్ష్యాలలో ఒకటి. హృదయంలో ఏదో అతీంద్రియమైనది జరిగిందని ఇది చూపిస్తుంది. లోకం ప్రతీకారాన్ని ఆశిస్తుంది, కానీ అది క్షమాపణ, దయ మరియు సహనాన్ని చూసినప్పుడు అది ఒక విభిన్నమైన వాస్తవికతను ఎదుర్కొంటుంది. ఈ విధమైన జీవితం నేరుగా క్రీస్తును సూచిస్తుంది. ఆయన బాధలకు కృపతో ప్రతిస్పందించారు. అటువంటి ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేయగలదు, హృదయాలను మెత్తపరచగలదు మరియు స్వార్థ కొరకు మార్గాలను తెరవగలదు. 10వ విషయం, మంచితనం యొక్క విజయం. ఈ వాక్య భాగం విజయ సూచకంగా ముగుస్తుంది. చెడుకు అంతిమ అధికారం లేదు. దేవునిచే శక్తిని పొందిన మంచితనం విజయం సాధిస్తుంది. ఈ విజయం ఎల్లప్పుడూ తక్షణమే లేదా కంటికి కనిపించకపోవచ్చు, కానీ అది వాస్తవమైనది. ప్రతి దయగల కార్యం ప్రతీకారం తీర్చుకోవడానికి నిరాకరించడం, మంచి చేయాలనే ప్రతి ఎంపిక చెడును అధిగమించే దిశగా ఒక అడుగు. విశ్వాసి చెడును బలముతో ఓడించమని పిలువబడలేదు, కానీ దేవుని స్వభావాన్ని ప్రతిబింబించడం ద్వారా ఓడించమని పిలువబడ్డాడు. అలా చేయడం ద్వారా అతను పాపం మరియు చీకటిపై దేవుని
గొప్ప విజయంలో పాలు పంచుకుంటాడు. సారాంశం: రోమా 12వ అధ్యాయంలోని ఈ చివరి భాగం విశ్వాసులను ఒక విప్లవాత్మకమైన జీవన విధానానికి పిలుస్తుంది. ప్రతీకారాన్ని తిరస్కరించడం, దేవుని న్యాయాన్ని విశ్వసించడం, శత్రుల పట్ల దయ చూపడం మరియు మంచితో చెడును అధిగమించడం. ఇది సహజ ప్రవృత్తులకు అతీతంగా జీవించడానికి మరియు ప్రతి పరిస్థితుల్లో క్రీస్తు హృదయాన్ని ప్రతిబింబించడానికి ఒక పిలుపు. రూపాంతరం చెందిన జీవితానికి ఇదే నిజమైన సాక్ష్యం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.